టీవీ5 స్టూడియో ప్రాంగణంలో ఇతను రాసిన హైందవ క్రైస్తవ పుస్తకం మీద ఒక చర్చా వేదికను ఏర్పాటు చేశారు. ఆ చర్చా వేదికలో న్యాయ నిర్ణేతల సమక్షంలో రంజిత్ తోఫిర్ ఈ పుస్తకం రాసినటువంటి విషయాలకి ఎలాంటి వేద ప్రమాణము లేదు, ఈ పుస్తకంలో ఆయన రాసినటువంటి అంశాలకి రంగాచార్యుల వేద ఆంధ్రానువాదంలో నుంచి ఎలాంటి ఆధారము లేదు అని చెప్పి నిర్ద్వందంగా నిరూపించడం జరిగింది. ఆ పుస్తకం అంతా కూడా ఆయన యొక్క అభూత కల్పనలు, స్వకపోల కల్పితాలు, వక్రీకరణలు అని చెప్పి తేల్చడం జరిగింది. అయితే ఆ తర్వాత అయినా మరి రంజిత్ తోఫిర్ తాను చేసిన తప్పుని, పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడా అంటే అదేమీ లేకుండా మళ్ళీ తన పాత పద్ధతిలోనే తన దురుసుతనాన్ని ప్రదర్శిస్తూ మన స్వామీజీలపై ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి ప్రలాపనలు చేస్తున్నాడు. ఒక పక్క ఇవి ఇలా ఉంటే, మరో పక్క చూస్తే కాశ్మీర్లో హిందువులపై దాడులు,